రాష్ట్రాన్ని ఇప్పుడు కుదిపేస్తున్న ఇష్యూ ఏదైనా ఉందంటే అది బండి భగీరథ. ఆ భగీరథని కాపాడడానికే వీళ్ళు ముందు నుంచెల్లి ఇట్లా ఉందా అనేది కూడా ఒక రకంగా వినిపిస్తుంది. మరి దీన్ని మీరు నిజంగా మీరు చూస్తున్నారు, ఇదంతా ఈ న్యూస్ అంతా మీరు ఫాలో అవుతున్నారా? మరి బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోంది. కాంగ్రెస్ నాయకుల అవినీతి అక్రమాలపైన విచారణ జరగకుండా కేంద్ర స్థాయిలో బీజేపీ కాపాడుతుంది. కేసీఆర్ గారిని అడ్డుకోవడానికి మాత్రమే వారిద్దరూ ఒకటయ్యారు. కాంగ్రెస్ పార్టీ మేము భారతీయ జనతా పార్టీ పైన పోరాడతామనుకుంటా మాటలు చెప్పారు. మరి అదే భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కుమారుడు మైనర్ బాలిక పైన ఈ విధంగా చేశాడు అని బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లకి అండగా ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా మాట్లాడిండా? ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తెలియలేదు నాకు అంటే అది ఎంతవరకు నమ్ముతారు? ప్రజలు ఎట్లా నమ్ముతారు? అసలు నమ్మదగినగా ఉంటుందా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఈ విధంగా చేశాడు అనేది ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రికి చెప్పకుండా ఉంటుందా? డీజీపీని నాకు చెప్పకుండా ఎట్లు ఉన్నారు, చర్యలు తీసుకోకుండా ఎట్లున్నారు అనే మాటలు మాట్లాడతాడా? ప్రధాని నరేంద్ర మోడీ యొక్క సభ ఏర్పాట్లలో మేము అందరం ఉన్నాము సెక్యూరిటీలో, కాబట్టి మేము చర్య తీసుకోలేకపోయినా అంటే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా సరే ఇక చేతులు ఎత్తేసి ఉంటారా పోలీసు వాళ్ళు? తెలంగాణలో మరి ముఖ్యంగా అని చెప్పేసి అందరూ మాట్లాడడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ అని చెప్పేసి అన్నారు. మరి నిజంగా బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మరి వాళ్ళు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, బెంగాల్ ఎలక్షన్స్ తో పాటే పక్కన జరిగిన తమిళనాడు ఎలక్షన్స్ కూడా అయినాయి. మరి తమిళనాడులో బీజేపీ పరిస్థితి ఏంటి? ఒక సీట్ గెలిచింది, ఒకటే సీటుకి కదా పరిమితమైంది. వాళ్ళు అక్కడ నార్త్ ఇండియాలో అటు సైడ్ గెలిచినంత మాత్రాన సౌత్ ఇండియాలో అంత ఈజీగా అనుకోవడం కాదు వాళ్ళు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ మాట్లాడుతుంది, మొత్తం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని మొత్తం అప్పుల పాలు చేసి పోయినరు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడతారు. కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ కట్టి తెలంగాణలో అనేక ప్రాంతాలలో ఎప్పుడు నీళ్ళు అందని ప్రాంతాలకి మేము నీళ్ళు అందజేసినాం, అక్కడ పంటలను సస్యశ్యామలం చేసినాం. అదేవిధంగా మిషన్ భగీరథ వల్ల రైతు బంధు లాంటి ఒక మహత్తరమైన స్కీమ్ తెచ్చి నిజంగానే బీఆర్ఎస్ బీజేపీతోని కూటమిగా ఏర్పడే అవకాశం ఉందంటారు. ఇటువంటి వాటికి ఒకటే సమాధానం చెప్తాం. తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడే నాటికి మనం ఎన్నో సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటిని అన్నింటినీ కూడా కేవలం 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారు అధిగమించడమే కాదు, దశాబ్దాల బీజేపీ పరిపాలన ఉన్న రాష్ట్రాలను సైతం తోసిరాజి మనం ముందడుగులోకి వచ్చినాం.